352 ఉద్దేశపూర్వక అవమానాలు, గొడవలకు ప్రేరేపించే వ్యాఖ్యలు. బిఎన్ఎస్ సెక్షన్ 353 తప్పుడు సమాచారం, రూమర్స్, పబ్లిక్ మిస్చీఫ్ కి దారితీసే పోస్టులు. బిఎన్ఎస్ సెక్షన్ 356 డిఫమేషన్, వ్యక్తి పరువుకు భంగం కలిగించడం. బిఎన్ఎస్ సెక్షన్ 79 మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలు. బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. బిఎన్ఎస్ సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ. జై హింద్. తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను, అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, నా సహనం. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఛీ, నా బతుకు చెడ. వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గూండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఊడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. ఒక్కొక్క గూండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నా, బట్టలు ఊడదీసి కొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గూండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గుండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్పు. ఎదవల్లారా, చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా. మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద, మట్టి మశానం పనిచేయదు. ఇతని ఎదవలకి శిక్షా ధర్మం కొడకల్లారా. మీకు శిక్షా ధర్మం రా. మీకు బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లారా. మీకు అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా. మీరు రండి రా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చేస్తున్నాను. కొడకల్లారా రండి రా. అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా. మీరు సహనం చూశారు, మీరు మంచితనం చూశారు, మీరు వాడి సహృదయం చూశారు. మీరు నా భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్